కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొబ్బరి తోటలో ఇళ్ల కూల్చివేతలపై వివాదం నెలకొంది. అసలు నోటీసులు లేకుండా ఇళ్లు ఎలా కూల్చివేస్తారంటూ ఆరోపిస్తున్నారు. ఇళ్ల పరిశీలనకు వెళ్లారు మచిలీపట్నం ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు. అయితే పేర్ని కిట్టుని అడ్డుకున్నారు పోలీసులు. పరామర్శించడానికి వస్తే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కిట్టు మండిపడ్డారు. సిఐ పరమేశ్వర్ తో పేర్ని కిట్టు వాగ్వాదానికి దిగారు. మర్యాద చేస్తా నీకు మర్యాద చాలా ఎక్కువ. మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే గానీ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొబ్బరి తోటలో ఇళ్ల కూల్చివేతలపై వివాదం నెలకొంది. అసలు నోటీసులు లేకుండా ఈ కూల్చివేతలేటంటూ స్థానికులు ఆరోపించారు. ఇళ్ల పరిశీలనకు వెళ్లారు మచిలీపట్నం ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు. అయితే పేర్ని కిట్టుని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ వాళ్ళని పరామర్శించడానికి వస్తే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారంటూ సిఐ పరమేశ్వర్ తో పేర్ని కిట్టు వాగ్వాదానికి దిగారు. మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం మనకి మరింత సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఏంటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉందా? ఏం జరుగుతోంది? సో ప్రస్తుతం మచిలీపట్నం కొబ్బరితోట ఏరియాలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. కూల్చివేసినటువంటి నిర్మాణాలను పరిశీలించేందుకు ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని పరామర్శించేందుకు వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించున్నారు. ఇటు ఎనుగుదిరిపేట సిఐగా ఉన్నటువంటి పరమేశ్వర్, అలాగే మచిలీపట్నం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పేర్ని కిట్టు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు, ఇటు పోలీసులు తక్షణమే ఇరువురిని నిలువరించే ప్రయత్నం చేసి అక్కడి నుంచి పక్కకు పంపించారు. ప్రస్తుతం కూల్చివేతలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అక్రమ నిర్మాణాలు ఏవైతే చేపట్టారో వాటిని నిన్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలోనే ఈ వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. మరికొద్ది సేపట్లో ఈ కూల్చివేతలను పరామర్శించేందుకు మచిలీపట్నం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పేరు నాని కూడా రాబోతూ ఉన్నారు. ఈ కూల్చివేతల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే తమకు అన్ని అనుమతులు ఉన్నాయి, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, కానీ డిమాలిషన్ నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారని బాధితుల ఆరోపణ. పార్టీలకు అతీతంగా కూడా మొత్తం బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు వైఎస్ఆర్సీపీ నేతలకు మచిలీపట్నం ఎనుగుదిరిపేట సిఐ పరమేశ్వర్కు మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. రైట్ వసంత్. మర్యాద చేస్తా నీకు మర్యాద చాలా ఎక్కువ. మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే గానీ